శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నందుని ముద్దుల పట్టివి మందరగిరిధరుని హరిని మాధవు విష్ణున్ సుందర రూపుని మునిగణ వందితు నిన్ను తలతు భక్తవత్సల కృష్ణ. నందుని ముద్దుల పట్టివి. కృష్ణ పరమాత్మని కన్నది దేవకీదేవి, తండ్రి వసుదేవుడు. కానీ లోకంలో నంద యశోదల బిడ్డడుగా ఈయన పేరు పొందాడు. వాళ్ళిద్దరికీ ముద్దుల పట్టి అంటే చాలా ఇష్టమైనటువంటి పిల్లవాడు. ఏమంటే ఇంత చిన్న పిల్లవాడు కదా, అంత ఇష్టంగా వాళ్ళు పెంచుకోవచ్చు. ఈ చిన్న పిల్లవాడిని గురించి మనం ప్రశంసించాలా అంటే, ఆ కృష్ణావతారంలో నంద యశోదుల దగ్గర పసివాడిగా మెలిగినటువంటి వాడు. కానీ అంతకుముందు ఆయన శక్తి చాలా అనంతంగా అమేయంగా ఉండేదండి. మందరగిరిధరుని ఆయన ఏం చేశాడో తెలుసా? పాలసముద్రాన్ని చిలికేటప్పుడు తాను కూర్మావతారాన్ని ధరించి తన వీపు మీద మందర పర్వతాన్ని మోశాడు. హరిని ఎవరండి ఆయన? శ్రీహరి. మాధవుడు అంటే లక్ష్మీ భర్త అని చెప్పుకున్నాం. ఆ లక్ష్మీ భర్త అయినవాడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. ఎలా ఉంటాడండి ఈయన? అందరూ నల్లని మబ్బుతో పోలుస్తున్నారు రామకృష్ణ అవతారాలని. మరి మీరు కూడా అదే చెప్తారా అంటే కాదండి, ఆయన రూపం నల్లగా ఉన్నప్పటికీ చాలా అందంగా ఉంటాడు. సుందర రూపుని, ఎంతో అందమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు. మునిగణ వందితు, ఆయన ఎవరు కొలుస్తూ ఉంటారు? లౌకికంగా చూసేవాళ్ళు బాహ్య సౌందర్యాన్ని చూస్తారు, మహర్షులు అంతఃసౌందర్యాన్ని చూస్తారు. అలా అంతఃసౌందర్యాన్ని చూసేటటువంటి మునులందరూ కూడా ఈ స్వామికి నమస్కారం చేస్తూ ఉంటారు. అటువంటి నిన్ను నేను తలుస్తున్నాను స్వామి. నీకు ఒక బిరుదుంది, భక్తవత్సలుడివి. అంటే భక్తుల పట్ల ఎంతో వాత్సల్య గుణంతో వాళ్ళని రక్షించేటటువంటి వాడివి. అటువంటి వాడివి, నన్ను కూడా కృపచూడు స్వామి అని కవి ఈ పద్యంలో ప్రార్థించాడు. ఇందులో నందుని ముద్దుల పట్టివి అంటంలో ఒక విశేషం ఉంది. గోపికలందరూ కూడా ఒక చోట చేరి వ్రతం చేస్తున్నప్పుడు ఒక గోపిక చెప్తున్నది కృష్ణ పరమాత్మ యొక్క విశేషాన్ని. అందరూ అమ్మా, కొంతమంది వేదం అంటున్నారు, కొంతమంది స్మృతులు అంటున్నారు, కొంతమంది భారతం అంటున్నారు, ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కీర్తిస్తున్నారు, చదువుకుంటున్నారు. నేను మాత్రం ఇవేమీ చదవలేనమ్మా అంది. మరి ఏం చేస్తామన్నారు? అహమిక నందం వందే, నేను ఇక్కడే కూర్చుని నందుణ్ణి కొలుస్తాను. ఎందుకని నందుణ్ణి కొలుస్తావు అంటే, ఆ నందుడి వలననే మనకి పరంబ్రహ్మ కృష్ణస్వామి దర్శనమైంది కనుక నందుడికి నమస్కారం చేస్తాను అని ఒక గోపిక చక్కటి విశేషాన్ని మనకు అందించింది. ఆ విషయాన్ని గమనించినటువంటి కవిగారు నందుని ముద్దుల పట్టివి అంటూ నందుణ్ణి ముందుగా పేర్కోవటం జరిగింది.